అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నటువంటి శుభవార్త ఒకటి అందటం వల్ల సంతోషంగా ఎగిరి కంతులేస్తారు మరియు మీ మిత్రులకి పార్టీ కూడా ఇస్తారు. మొత్తానికి రోజు జాలీగా గడపబోతున్నారు. కానీ ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది. అన్ని రంగాలలో భాగస్వామ్యం మరియు సమతుల్య ప్రవర్తన ఉంటుంది. విశేషమైన పని జరుగుతుంది. అందరి నుండి సహకారం మరియు మద్దతు యొక్క భావన ఉంటుంది. ముఖ్యమైన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. అదృష్టం పెరుగుతుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. ఉద్యోగ వ్యాపారంలో వేగం ఉంటుంది. ఎలాంటి తడబాటు లేకుండా ముందుకు సాగుతారు. వృత్తి నిపుణులతో సంబంధాలు మెరుగవుతాయి. ప్రయాణం సాధ్యమే. లాభం పెరుగుతుంది. సహోద్యోగులతో మీకు సహకారం లభిస్తుంది. పరిచయాల వల్ల కమ్యూనికేషన్ పెరుగుతుంది. వృత్తి విద్యకు ప్రాధాన్యత ఇస్తారు. లక్ష్యంపై దృష్టి పెరుగుతుంది. విశ్వాసం మరియు ఆధ్యాత్మికత పెరుగుతుంది. మీరు శుభవార్త అందుకుంటారు. ఆర్థిక ప్రయోజనాల విషయాలలో వ్యాపారవేత్తల సమావేశాలలో మెరుగ్గా ఉంటారు. లాభాల్లో ఊపు ఉంటుంది. అనుకున్న విజయాలు సాధిస్తారు. మీరు ప్రతి చోట విజయం సాధిస్తారు. అన్ని రంగాలు మెరుగైన పనితీరు ఉంటుంది. ముఖ్యమైన పని నెరవేరుతుంది. మనోధైర్యాన్ని ఎక్కువగా ఉంచుకోండి. ఆదాయం అనుకున్న దానికంటే ఎక్కువగా ఉంటుంది. సమర్థత పెరుగుతుంది. లాభం మరియు విస్తరణ పెరుగుతూనే ఉంటుంది. వాణిజ్య అవకాశాల ప్రాధాన్యత పెరుగుతుంది. సానుకూల పనితీరు కొనసాగింపు ఉంటుంది. లాభం మరియు విస్తరణ పెరుగుతూనే ఉంటుంది. వాణిజ్య అవకాశాల ప్రాధాన్యత పెరుగుతుంది. సానుకూల దృక్పథం పనితీరు కొనసాగిస్తారు. ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. వాణిజ్య అవకాశాలకు ఈరోజు ధైర్యాన్ని కాపాడుకుంటారు. తీర్మానాలు నెరవేరుస్తాయి. ప్రేమ స్నేహం విషయంలో ప్రియమైన వారితోటి సంబంధాలు బలపడతాయి. మనసుకు సంబంధించిన విషయాలు సర్దుకుంటాయి. ఆశించిన ఫలితాలతో ఉత్సాహంగా ఉంటారు. మంచి సందేశాలు అందుకోబోతున్నారు. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన క్షణాలు ఉంటాయి. స్నేహం చిగురిస్తుంది. అందరూ సంతోషంగా ఉంటారు. బాంధవ్యాలలో దాదతను కాపాడుకుంటారు. మీ యొక్క ప్రేమ పెళ్లి వరకు వెళ్ళేటటువంటి విషయాలు కనిపిస్తున్నాయి. భావోద్వేగం పెరుగుతుంది. పెద్దల ఆశీర్వాదం మీ పెళ్లికి లభిస్తుంది. పర్యటనకు వెళ్ళవచ్చు. బాంధవ్యాలలో మాధుర్యం పెరుగుతుంది. ఆరోగ్య నైతికతలో అన్ని రంగాలలో ప్రభావం పెరుగుతుంది. సంకోచాన్ని వదులుకుంటారు. ప్రభావవంతంగా ఉంటారు. కొత్త మూలాధారాలు సృష్టించబడతాయి. ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు. రకరకాల విషయాలు తలెత్తుతాయి. ఇంటర్వ్యూలలో తార్కిక ప్రవర్తన నిర్వహిస్తారు. చక్కని ఆహారానికి ఉప్పుతో రుచి తెలిసినట్టు మీ జీవిత భాగస్వామి వల్ల మీ జీవితం అంటూ విలువను గుర్తిస్తారు. ఈ రోజు మీ తల్లిదండ్రులు మీకు ఈ రోజు చాలా బాగా సహాయం చేస్తారు. ప్రతి విషయంలో మీ కుటుంబ సభ్యుల యొక్క ఆ సంతోషం లభిస్తుంది. మీకు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం మీ వెంటే ఉంటుంది. ఇక ఈరోజు పిల్లలు మీ యొక్క ఉదార స్వభావాన్ని దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి. గ్రహచలనం రీత్యా అతి ప్రీతికరమైన అధికారిని కలిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ అభిలాషలకు తగ్గట్టుగా కెరియర్ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజు ప్రయోజనకరమైన ఫలితాలు అందబోతున్నాయి. మీరు ఏ రోజు ఎవరికి చెప్పకుండా ఒక పని చేస్తారు. దానివల్ల మీకు ఎక్కువగా ప్రయోజనం అనేది కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి ఫలితాలను సాధిస్తారు. ప్రేమ మిమ్మల్ని అలంకరించబోతుంది. ఇతరులు మీ గురించి ఏమనుకుంటున్నారో పట్టించుకోవద్దు. ఇతరులను కలవడానికి మీరు ఇష్టపడరు. ఈరోజు ఎంతటి అమాయకపు ఆనందాలనైనా అనుభవించేటటువంటి తీరులో ఈరోజు మీరున్నారు. ఇక లక్కీ సంఖ్య అయితే 24, లక్కీ కలర్ మరియు దంతము. మరి నేటి పరిహారం గనుక చూసినట్లయితే వెండి నాణెము జేబులో పెట్టుకొని బయటకు వెళ్ళవలసి ఉంటుంది. మీరు బయటకు వెళ్ళేటప్పుడు వెండి నాణం అందుబాటులో లేనట్లయితే మీరు చక్కగా ఈరోజు 5 గరుడముకు కాయలు ఒక మూట కట్టి, ఎర్రటి బట్టలో మూట కట్టి ఆ మూటను జేబులో పెట్టుకొని బయటకు వెళ్ళండి. బయటకు వెళ్ళేటప్పుడు ఈ విధంగా చేయటం వలన మీకు ఏ విధమైనటువంటి హాని కలగదు. నెగటివ్ ఎనర్జీ మీ దరి చేరదు. ఎవరైనా మీ మీద ప్రయోగాలు చేసినా కూడా ఆ ప్రయోగాలు కూడా మీ మీద పనిచేయవు. మీకు అంత శుభమే కలుగుగాక. తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.